ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం కడవేరుకు బ్రిడ్జి వద్ద రోడ్డు మరమ్మతులు చేయించిన సామాజిక సేవకుడు మాల్యాల వేణుమోహన్ గుప్తా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల నుండి కడవేరుగు, పొత్తిరెడ్డిపల్లె, నాగపూరి మరియు యాదగిరిగుట్ట, హైదరాబాద్ కు వెళ్లే ఈ రహదారిపై నిత్యం వందలాది మంది రాకపోకలు కొనసాగిస్తుంటారని, ఇదే రహదారిలో కడవేరుగు వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా కాంట్రాక్టర్ వదిలేశాడని, ఈ రహదారిపై ఇతర గ్రామాలకు వెళ్లే వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అందుకే జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం ప్రజలు పడుతున్న బాధలు చూడలేక ఆదివారం రోజున సుమారు 25,000 రూపాయలు గల మట్టి మొరం ఇచ్చామని వారు తెలిపారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, సిపిఐ నాయకుడు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మాల్యాల వేణుగుప్తా సేవలు, వారి సేవాగుణం ఎంతో అభినందనీయమని, వారు పోతిరెడ్డిపల్లె గ్రామంలోనే కాక ఇతర అనేక సేవా కార్యక్రమాలు చేశారని ప్రశంసించారు. ఈరోజు మన చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో ఈ బ్రిడ్జి వద్ద చాలా ఇబ్బంది పడుతున్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు మరియు నాగపూరి ప్రజలు, రాజుపేట ప్రజలు, గూడెం ప్రజలు మరియు కడవేరుగు ప్రజలు బాధపడుతున్నారనే ఉద్దేశంతో మా డీసీసీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు నేను సొంతంగా ఇక్కడ మట్టి పోయడం జరుగుతుంది. ట్రాక్టర్లు మరియు జేసీబీ పెట్టి రైతులకందరికీ ఇబ్బంది లేకుండా ఐకేపీ ఒడ్లు తీసుకుపోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. దానివలన మనం ఇక్కడ పని చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, పోతిరెడ్డిపల్లి కార్యకర్తలు, కడవేరు కార్యకర్తలు అందరూ సహకరిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరియు మా డీసీసీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మేరకే మేము ఈ వర్క్ చేయుచున్నాము. ఈరోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఈ ప్రాంతం ముద్దుబిడ్డ, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంత బిడ్డ పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి అన్న మల్యాల వేణు గుప్తా గారు ఒక 25,000 నుండి ఒక 40,000 వరకు ఇక్కడ మట్టి పోయడం అనేటువంటిది జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుండి ఈ బ్రిడ్జ్ అనేది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా రాకపోకలు ఇబ్బంది అవుతున్నాయని చెప్పేసి తెలుసుకున్న వెంబడే ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నగారు ముందుకొచ్చి ఇక్కడ ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి దాదాపు ఒక 150 నుండి 200 ట్రిప్పుల మట్టి ఇక్కడ పోయడం జరుగుతూ ఉంది. ఇక్కడ రాకపోకలకు ఇప్పుడు వడ్ల సీజను, వడ్ల లారీలు రావాలంటే ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ నుండి కాకుండా కొండపోచమ్మ నుండి, అక్కడ కుమ్రవెల్లి నుండి చేర్యాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కావున ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ నుండే లారీలు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు లారీలు పోయే రకంగా మంచిగా ఉంటుంది. తొందరగా రైతుల దగ్గర నుండి ఒడ్లు తొందరగా చేర్యాలకు పోయేటువంటి వసతి ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి అన్నగారు ముందుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం రోడ్డు సంబంధించినటువంటి మట్టి పోపేయడం జరుగుతుంది ట్రాక్టర్లు పెట్టి. వారికి ప్రత్యేకంగా ఈ కడవేరు గ్రామం తరపున, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోతిరెడ్డిపల్లి, రాజుపేట, నాగపూరి, గూడెం ప్రజల తరపున కూడా మేము ప్రత్యేకమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం కడవేరుకు బ్రిడ్జి వద్ద ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కడవేరు బ్రిడ్జి దాదాపు నిర్మాణం పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇది పూర్తి చేయక బిల్లులు రాలేవని చెప్పేసి పూర్తిగా వదిలేస్తే మానవతా దృక్పథంతో మల్యాల వేణుమోహన్ గుప్తా దాదాపు సుమారు 20,000
ఖర్చు చేసి ఈ యొక్క 50 ట్రిప్పుల పైన ఇక్కడ మొరం పోయించడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ పోతడిపల్లె, కడవేరుగు, పెదరాజపేట, నాగపూరి, శేబాసిగూడెం, కొండపోశమ్మ, హైదరాబాద్కి వెళ్ళేటువంటి బస్సులు కావచ్చు, యాదగిరిగుట్టకి వెళ్ళేటువంటి బస్సులు కావచ్చు, ఇక్కడ అనేక మంది ప్రతి నిత్యం వందలాది మంది ప్రయాణికులు సంచరిస్తుంటారు. ఇక్కడ అనేక ప్రమాదాలు కూడా జరిగినటువంటి నేపథ్యం మనం చూసాం. వర్షం పడితే ఇక్కడ నడవలేని పరిస్థితి ఉండే. ఈ నేపథ్యంలో మల్యాల వేణుమోహన్ గారు మానవత్వంతో ఒక 20,000 తన సొంతంగా ఖర్చు పెట్టి ఇక్కడ రోడ్డు నిర్మాణం యొక్క ట్రిప్పులతోటి ఇక మొరం పోయించి మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు అందించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా పోతడిపల్లి గ్రామం తరఫున, కడవేరు గ్రామం తరఫున, అలాగే నాగపూరి, శేబాసిగూడెం ఇక్కడ పోయేటువంటి ప్రయాణికుల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపట్ల ప్రమాదాలు బాగా విపరీతంగా జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా బండ్ల మీద కానీ ఈ మధ్యకాలంలో నేపథ్యంలో జరుగుతున్నాయి. మానవత్వంతో ప్రమాదాలు జరగకుండా, బస్సు పోవడానికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా బస్సులు కానీ, కార్లు కానీ, లారీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఇతర ప్రయాణికులు వందలాది మంది సంచరించేటువంటి ప్రదేశం ఇది. దీన్ని మరమ్మతులు చేపట్టి తన వంతు మానవత్వాన్ని చూపించి రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందించినందుకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రయాణికుల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.